చదువుకునే రోజుల్లో ఆడతా పాడతా ఏదో చదివేసాం, ఎంటెక్ దాకా చదువుకున్నాను. బేసిక్గా ఉన్న తెలివితేటలు కానీ కుటుంబ నేపథ్యంతో కానీ చదివేసాం. కానీ ఆ తర్వాత చదువు యొక్క ఉపయోగం ఏంటి, దాని ద్వారా ఎన్ని చేసుకోవచ్చు. నేను ఇంజనీరింగ్ చేసినాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వద్దు అంటే అప్పుడు మా తాతగారు మా నాన్నగారు ఉండేవారు, కాదురా బాబు నువ్వు వెళ్ళి చదవాల్సిందని గట్టిగా బలవంతంగా చదివించారు. అప్పుడు తెలియలా దాని ఉపయోగం ఏంటని. ఆ తర్వాత నేను జీవితంలో అన్నీ నేర్చుకున్నా దాని నుండి. చదువు అనేది ముఖ్యంగా విద్య వైద్యం ఈ రెండు కూడా మన భారతదేశంలో చాలా అవసరం. అది చాలా కుంటిపడి ఉన్నది. ఇంకా రోజు రోజుకి చదువు చాలా దిగజారిపోయింది. నాకు ఇష్టమైన సబ్జెక్టులు రెండు, విద్య వైద్యం. ఈ రెండిట్లో నాకు అవకాశం ఉన్నప్పటి నుంచి సుమారుగా 25-30 సంవత్సరాల నుంచి కూడా విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ఎవరైనా సరే నా నోటీస్లోకి వస్తే ఏదో రకంగా నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేసి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అనేక సందర్భాల్లో ప్రతి చోట ఎవరో కనపడతారు. సార్ మీరు నాకు ఫలానా కాలేజీలో సీట్ ఇప్పించారు, ఫలానా ఫీజు కట్టారు. అది అమితమైన సంతోషం. అలాంటిది సూర్యారావు గారు గౌరవ అధ్యక్షులు మన పైలా సోమనాయుడు గారు అయినట్టు గౌతమి స్కూల్స్కి చాలా సంతోషంగా ఉంది మీ మధ్య ఉంటాం. మీరు టీచర్స్ అందరూ కూడా ఈచ్ వన్ టీచ్ 50 కాదు, ఈచ్ వన్ టీచ్ 100 దాకా కూడా ఈజీగా చేయొచ్చు. అయితే మీకు ఎంతో ఓపికగా ఉండి ప్రతి విద్యార్థిని, ఎందుకంటే ఆల్ నేర్పించిన వాళ్ళు వాళ్ళ మనసులో చిరస్థాయిగా నిలబడతారు. టీచర్స్ నేను చిల్డ్రన్స్ మాంటిసరీ స్కూల్ ఇక్కడ చదువుకున్నాను. మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేసే రోజుల్లో ఇంజనీర్గా ఉండి మా కోటేశ్వరమ్మ గారు ఉండేవారు. ఆ రోజుల్లో కోటేశ్వరమ్మ గారు ఆవిడ ఫేమస్ ఏంటంటే స్కేలు మామూలుగా ఇలా కొట్టకుండా అడ్డంగా కొట్టేవారు ఆవిడ గట్టిగా. అవన్నీ గుర్తున్నాయి నాకు. అట్లా నేర్చుకొని పైకి వచ్చాము. ఈ నియోజకవర్గ పరిస్థితి చూస్తే దుర్భర పరిస్థితుల్లో ఉంది. వీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, చదువు చెబుతున్నవారు కాబట్టి ఇట్లా చాలా తక్కువ మంది. నేను అనుకుంటున్నాను రేపు పొద్దున మనం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రావటం ఖాయం, మోడీ గారు ప్రధానమంత్రి మూడోసారి అవటం సత్యం. అట్లాగే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం, పవన్ కళ్యాణ్ గారు కూడా మానవతావాది త్యాగమూర్తి, ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సుఖంగా సినిమా ఫీల్డ్లో ఉండవలసిన ఆయన కష్టపడి వచ్చారు. కాబట్టి తన మన కుల మత ప్రాంతాలకి అతీతంగా మనందరం కూడా మానవతావాదుల కింద పనిచేసి ఈ నియోజకవర్గం వరకు, ఎందుకంటే నేను భారతదేశం మొత్తం తిరిగి మంత్రిగా కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రాజ్యసభ మెంబర్గా 12 సంవత్సరాలు అవకాశం. మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్లలో బహుశా 500 మంది ఉంటారేమో, 100 మంది కూడా ఉండకపోవచ్చు. అలాంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. ఆ రోజుల్లో ఒక రాజ్యసభ మెంబర్గా, పార్లమెంట్ మెంబర్గా వాణిని వినిపించి అక్కడ ఎంతో చేసేసాం. మనం బ్రహ్మాండంగా చేసాం. ఆంధ్రప్రదేశ్ విభజన ముందు, విభజన తర్వాత కూడా ఎక్కిన గడప దెక్కకుండా దిగిన గడప ఎక్కకుండా అనేక పనులు చేశావు అనే ఫీలింగ్లోనే నేను ఉన్నా 15 రోజుల క్రితం వరకు. ఈ 15 రోజులు ఈ నియోజకవర్గం తిరిగినాక బాధ వర్ణాతీతం. వీళ్ళది ఇంత దుర్భర పరిస్థితుల్లో వికసిత భారత్ పక్కన మనం చెప్పుకుంటూ ఉంటే ఒక నియోజకవర్గం బెజవాడ ఎల్లప్పుడూ కూడా రాజధాని, బెజవాడ రాజకీయ రాజధాని అని, బెజవాడ సినిమాలకు రాజధాని అని, బెజవాడ వాణిజ్యానికి రాజధాని అని, బెజవాడ పెద్ద రైల్వే జంక్షన్ అని, మేధావులు ఉన్నారని, స్వాతంత్ర యోధులు ఇక్కడి నుంచి వెళ్ళారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ పరిస్థితి ఇలా ఉండటం అనేది చాలా దురదృష్టం. ఇంతకుముందు ఎవరైతే ఎన్నుకోబడ్డారో పార్టీలు పక్కన పెట్టేయండి, కానీ అసలు వ్యక్తులు ఎన్నుకోబడ్డవారు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళకి సమర్థత సామర్థ్యం లేక చేయలేదా, వాళ్ళకి అనుకూలం చేయలేదా, వాళ్ళకి అసలు తెలివితేటలు లేవా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే తక్కువ ఓట్లు, ఇప్పుడు 3-4 కంటెస్ట్ చేస్తే 2.5 లక్షల్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. అతనికి సామర్థ్యం ఉందా లేదా కూడా చూసుకోవాలా. ఈ మధ్య అరాచక పాలన లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన ఆ వ్యక్తి అయితే ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశారు. ఏమి చేశారమ్మా అని చాలా డివిజన్స్లో అడిగా. ఏ ఒక్కళ్ళు కూడా అసలు ఈ పని మాకు చేశారు అని చెప్పిన నాదుడు కనపడలా. అతని అదృష్టమో ఆ పార్టీ నిర్ణయం కానీ మొత్తం మీద ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. అదొకటి. సరే, అతనున్నా ఎవరున్నా మనకి భారతీయ జనతా పార్టీ వారు చెప్పినట్లు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ.
10 సంవత్సరాల్లో వికసిత్ భారత్ స్టేజ్కి తీసుకెళ్లిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. అది నేను ఇప్పుడు ఒక అవకాశం, ప్రజాసేవ అని 24 గంటలు మొత్తుకునే బదులు, అంటే 10 రూపాయలు ఇస్తే ప్రజాసేవ కాదు అనే విషయం నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. ప్రజాసేవ అంటే నిజంగా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఇన్డెప్త్ తెలుసుకొని చేయటానికి ఇక్కడ బోల్డంత అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావచ్చు ఇక్కడ. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి అందరికీ 10 మందికి చెప్పి, సూర్యారావు గారు లాంటి వాళ్ళు కానీ అందరూ ఇక్కడ వచ్చిన టీచర్స్ అందరూ కూడా చెప్పి, సైకిల్కి కమలానికి సైకిల్కి ఓటు వేసి డబుల్ ఇంజిన్ సర్కార్ తెప్పించుకొని మీ రాబోయే 5 సంవత్సరాల్లో మీకు మంచి పరిపాలన తీసుకొచ్చి మంచిగా ఇక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా, పర్టికులర్గా ఉమెన్కి డెలివరీ సెంటర్స్, ప్రకృతి కేంద్రాలు పెట్టించి, మనకి ఎయిమ్స్ ఉంది ఇక్కడి నుంచి అంతే 20 నిమిషాలు వెళ్ళొచ్చు. కానీ చాలామంది తెలీదు ఇక్కడ చిన్న చితుకు హాస్పిటల్స్కి వెళ్ళటం అట్లా కాదు. ఇక్కడ ఒక మంచిగా ఒక స్టెబిలైజేషన్ సెంటర్లు పెట్టి 22 డివిజన్లో 22 ఆఫీసులు, ఎంపీ ఎమ్మెల్యే ఆఫీసులు పెట్టాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాక అక్కడికి వెళ్ళి చెబితే చాలు, మీకు ఏ సమస్యను ఏదున్నా సాధ్యాసాధ్యాలు చూసి పరిష్కార మార్గంలోకి ప్రయత్న లోపం లేకుండా ఎట్టి పరిస్థితులు చేపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను వాగ్దానం చేస్తున్నా. మీ పని మీరు చేయండి. ఆ తర్వాత మాతో ఎలా పని చేయించుకోవాలో మీరు చెప్పండి. మీ 24 గంటలు టెక్నాలజీ ద్వారా 24 గంటలు ఇక్కడ పుట్టలేదు, ఇక్కడే ఇక్కడే పెరిగా అంత మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో ఉండాలి 24 గంటలు అంటాం కాదు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మనుషులందరికీ కూడా పనులు అవుతున్నాయా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా లేదా, కులం మతం ఎన్ని ఇంట్లో పెట్టుకోవాలి, ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని గౌరవించుకోండి, ప్రార్థన రూమ్లో ప్రార్థన చేసుకుందాం. కులం గురించి అంటే ఇంట్లో మాట్లాడుకుందాం. బయటకు వస్తే మానవవాదిగా మానవత దృక్పథంతో పనిచేయాలనేది నా సిద్ధాంతం. అందరూ కూడా సహకరించి ఆదరిస్తారని నేను నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.